హలో ఎవ్రీవన్. ఈరోజు కుకట్పల్లిలో చిత్తారమ్మ అమ్మవారి బోనాలు, అందుకని టెంపుల్కి వచ్చిన. మీకు టెంపుల్ చరిత్ర చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు హైదరాబాద్లో పేగు వ్యాధితో ఇబ్బంది పడుతున్న రోజులు. అప్పుడు కుకట్పల్లి గ్రామ పెద్దలు ఆది పరాశక్తి అయిన అమ్మవారిని కుకట్పల్లికి తీసుకురావాలని సంకల్పించారు. కరకపట్ల నుంచి శ్రీ చిత్తారమ్మ అమ్మవారిని తీసుకొచ్చి కుకట్పల్లిలో ప్రతిష్ఠించారు. కుకట్పల్లి పరిసరాలలో వ్యాధిని రాకుండా చూసుకుంది. అదే భక్తితో గ్రామ ప్రజలు అమ్మవారిని పూజిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి గ్రామ పెద్దలు దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కుకట్పల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడే దర్శనం టికెట్ అయితే తీసుకొని క్యూలో వెయిట్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళాక అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయటకైతే వచ్చాను. మీకు ఇక్కడ బోనాల పండుగ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు అయితే చేస్తారు. బోనాల పండుగనైతే చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ జాతర కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా మంది అయితే వస్తారు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను మీ యాదగిరిని. థ్యాంక్ యూ.